హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రేవంత్ రెడ్డి 57వ జన్మదినం కావడంతో 57 కేజీల కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొడంగల్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్డి శ్రీను మాట్లాడుతూ రాష్ట్రంలో 60,000 పై చిలుక ఉద్యోగాలకు భర్తీ రెడ్డి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు తెచ్చారని కొనియాడారు. ఒకవైపు ప్రజా సంక్షేమం, మరొక వైపు అభివృద్ధిని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారని రెడ్డి శ్రీను స్పష్టం చేశారు. మార్క్ కమిటీ చైర్మన్ చిలక మధుసూదన్ రెడ్డి, ఓర్గంటి కృష్ణ, ఓయూ విద్యార్థి నాయకులు ప్రవీణ్ కుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కోట్ల ఆ విధంగా స్తంభించే ప్రయత్నం చేస్తున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నిరుద్యోగుల పట్లనే మాకు అవకాశం వచ్చింది, గ్రామాల తిరిగి మాకు అధికారం చేపట్టింది కాబట్టి మేము నిరుద్యోగుల పట్ల స్నేహం, ప్రేమ ప్రదర్శిస్తామనే ఆలోచనతో వచ్చిన నేటికి 2 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా దాదాపు అనేక శాఖల్లో విద్యాశాఖ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, ఇలా దాదాపు 60,000 ఉద్యోగాలని రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. కాబట్టి నిరుద్యోగులంతా ఈ రోజు మనం ప్రజాపాలన వైపు ఉందాం. ఈ రోజు అనేక విధాల సంక్షేమ పథకాలు తీసుకుపోతున్నారు. ఇంతకుముందు మదన చెప్పిండు, అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకుపోయే సందర్భంగా ఇంకా భగవంతుడు రేవంత్ అన్నకు నిండు 100 ఏళ్ళు ఆయుష్ ప్రకటించి ఆ విధంగా ప్రజలకు సేవ చేసే తెలంగాణ ప్రజలకు కాదు దేశ ప్రజలకు భగవంతుడు రేవంత్ అన్న కలిగించాలని ఆయనకు నిండు 100 ఏళ్ళు మనమందరము ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా దాదాపు చిలక మధుసూదన్ అన్న అన్నంట దాదాపు ఒక 20 ఏళ్ళు ప్రయాణం కొనసాగించిండు. ఇంకా అన్న జీవితం ఉన్నంత వరకు అన్న కోసమే ప్రయత్నం చేస్తాం. మేమందరం అన్న అనుచరులుగా ముందుకు కొనసాగించడం మా ప్రయత్నం ఉంటుంది. అన్న కోసం నిరంతరం ప్రయాణం చేస్తాం. ఈరోజు తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకుపోయే బాధ్యత రేవంత్ అన్న తీసుకున్నాడు. కాబట్టి మనం పెద్ద గంట